హలో హలో. సెక్రటరీ గడప సెక్రటరీ అశోక్ గారండి. అవునవునవును నేను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మాన్సింగ్ నా పేరు. అన్న చెప్పనా. ఈ గట్టేపల్లిలో ఇందిరా ఇండ్లు వచ్చినాయని చెప్పినావా లిస్టు? ఏం లేదన్నా. మరి నీ పేరు చెప్తుండ్రు ఇండ్లు వచ్చినాయి ఆధార్ కార్డు తీసుకోమని చెప్పని. ఎవరు? పాండు చెప్పిండు నాకు. పాండు గట్టేపల్లి చెప్పినావు నువ్వు? నేనేం చెప్పినా అంటే వాళ్ళు 166 అని మాకు ఒక లిస్ట్ ఇచ్చిరన్న. 160 ఇచ్చినా ఓకే, కానీ దాంట్లో జెన్యున్ క్యాండిడేట్స్ ను వెరిఫై చేసి చూడండి అని చెప్పేసి మాకు మీటింగ్ పెట్టిరు. మేము మాట్లాడుకున్నాము. ఇట్లా వచ్చినాయని ఎవరు చెప్పారు? 30 ఇళ్ళు వస్తాయని చెప్పినావు అని చెప్తుండ్రు. మాకు తెలియదు, మీకు ఎట్లా తెలుసు నీకు అడుగుతా. నేను పబ్లిక్ లో టాక్ ఉంది అది. లేదన్నా, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇది ఏదున్నా అని క్లారిటీగా మేము చెప్పుకొని మాకేందంటే ఎవరు జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కమిటీ వాళ్ళ సలహాలు తీసుకొని రిపోర్ట్ అయితే దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అది మేము మాట్లాడుకున్నాం. పబ్లిక్ గా మేమేం చెప్పలేదు ఇది. కమిటీ సలహాలు తీసుకోవాలి, కమిటీ కూర్చోబెట్టాలి కదా మీరు. అవును, కమిటీ కూర్చోబెట్టి ఏం చేసిన ఇంటర్మైండ్ అక్కడ. అవును. కమిటీ లేకుండా చేసింది అనుకో, అది న్యూసెన్స్ పెద్దగా అవుతుంది, మన ప్రాబ్లం అవుతుంది తర్వాత. లేదన్న, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పుడు మాట ఇది. నేను అట్లా మాట్లాడలేను. నేను నాకు పాండు సర్పంచ్ చెప్పిండు, తనకు రాజేంద్ర చెప్పిండంట 30 ఇంటి వరకు వస్తున్నాయి గడ్డేపల్లికి అని చెప్పినావు అని చెప్పేసి వచ్చినందుకు నేను అంటున్నా మీకు ఇట్లా తెలిసిపోయిందని చెప్పి నేను 30 వచ్చుడని కాదు. నేనేమన్నా అన్నా గిట్లా మా మీదనే భారం వేసారు, సెక్రటరీల మీదనే వేసారు భారం అంతా. ఇంద్రమ్మ ఇండ్లు సెక్రటరీ మీద ఏం భారం ఉండదు, మా కమిటీ అన్న 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 నేనేమంటున్నా, మాకు నిన్న మీటింగ్ పెట్టిర్రు. మీటింగ్ పెట్టి మీరు వచ్చిన లిస్టును జెన్యున్ క్యాండిడేట్స్ ను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ నుండి ఆర్డర్స్ ఉన్నాయని మాకు మీటింగ్ పెట్టి చెప్పిరన్నా. మీరు చేసేది కాదు సెలెక్ట్, మేము చేసేది సెలెక్ట్, అది ఫైనల్ మేము చేస్తాం, మీరు చేసేది కాదు అది. అన్న మీరు చేయండి కానీ మాది అఫీషియల్ గా మాకు గవర్నమెంట్ నుండి మాకు చెప్పింది. అఫీషియల్ గా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకుంటామా దానికి? అన్న నేను పార్టీ పరంగా కాదన్నా నేను అనేది. పార్టీ పరంగా మాట్లాడుతున్నాను నేను. రేపు జనం లో టీఆర్ఎస్ ఉంటాడు, ఏమి అన్న. నేనేమంటున్నా, నీకు రాంగ్, ఇది తప్పుడు మాటలు. నువ్వు జనం అంటే అన్న అలా టీఆర్ఎస్ వాడు ఎన్నో ఉంటాడు, మా కాంగ్రెస్ లో పోయినసారి 10 సంవత్సరాలు సుఖాలు చూపించారు వాళ్ళు. మేము మావానికి ఇస్తాం, వానికి ఇస్తాం, మా జనం ఉంటే. అన్న నేను ఒక్కసారి నువ్వు నా వాదన వినన్నా. మీకు చెప్పింది ఎవరిది? ఎంపీడీఓనా? ఇట్లా జనరల్ క్యాండిడేట్ సెలెక్ట్ చేయమని ఎంపీడీ చెప్పినా మీకు? సెలెక్ట్ చేసుడు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరో ఈ లిస్ట్ లో మీరు ఐడెంటిఫై చేసుకోండి అని అన్నారు. ఐడెంటిఫై చేయమని చెప్పినాడు ఎవరంటున్నా నేను? మాకు నిన్న మీటింగ్ లో సార్ చెప్పిండు, ఎంపీడీఓ సార్ చెప్పిండు. ఇప్పుడు నేను మాట్లాడి ఫోన్ చేయనా? ఇప్పుడే కాన్ఫరెన్స్ పెట్టండు, పెట్టాను. ఏం తమాషా చేస్తుందా ఎంపీడీఓ కూడా? The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో హలో మాన్సింగ్ గారు. సార్ ఇంటర్మైండ్ లో కదా ఉన్న సెక్రటరీ, మీ సెక్రటరీ లైన్ ఉన్నాడు. అన్న ఇప్పుడు ఏం లేదు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు తీసేయమంటున్నారు. 5 ఎకరాలు ఎవరికైతే భూమి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 ఎకరాలకు భూమి ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసేయమంటున్నారు. 4 వీలర్ ఉన్నాయి ఇనెలిజిబుల్ అని చెప్తున్నారు. అవును సార్, ఇది ఇప్పుడు 4 ఎకర్స్ బాబు ఉన్న వాళ్ళంటే మొత్తము కాంగ్రెస్ వాళ్ళు 10 ఎకరాలు ఉంటారు. మేము ఇచ్చిన కమిటీ నిర్ధారణ చేయాలి, కానీ మీరు చెప్పినట్టు చేస్తే మేమేం చేయడానికి? ఇంకా కలెక్టర్ నేను చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. సార్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడిస్తా. మీరు రాంగ్ మెసేజ్ పబ్లిక్ లో చేయకూడదు సార్, అది ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో జనాల్లో. సరే నేను అట్లా చేద్దాం కానీ ఒకసారి జెన్యూన్ పర్సన్ అంటే టీఆర్ఎస్ జెన్యూన్ ఉంటారు, వాళ్ళని అప్లై చేస్తారా సార్? సార్ ఇప్పుడు నేను సార్ అశోక్ సార్ గట్టేపల్లి. చెప్పాలి సార్ ఇప్పుడు సార్ చెప్పు. నేనేందంటే ఇట్లున్నది అని చెప్పేసి నేను మాట్లాడుకున్నది, నేను ఫైనల్ చేసిన అని చెప్పేసి అన్నాడు. ఇది తప్పు ఇన్ఫర్మేషన్ అన్న నీకు అన్నది. అది ఏమనే కానీ అబ్బా, నాకు ఇంటిమేషన్ లేని నువ్వు ఎట్లా చేస్తావు? తెలియాలి కదా. గవర్నమెంట్ నుండి వచ్చిన లిస్టును మేము దాన్ని చెప్పాలి కదా, క్లారిఫై చేసుకుని. గవర్నమెంట్ ఎవరిది? మాది. మేము గవర్నమెంట్, మేము పొలిటికల్ కాదు కదన్న మీకు చెప్పడానికి. మాకు నిన్న ఎవరు చెప్తావు? చెప్పకుండా నీ ఇష్టం చేస్తావా గడ్డపల్లిలో?
అన్న నేను మా సర్పంచ్ గారితో డిస్కస్ చేసిన అన్న నేను ఈ విషయము. ఎట్లా చేస్తావా నువ్వు? ఇష్టం వచ్చినట్టు చేయి నీకే. నేనేం అనలేదన్న నేను. నువ్వు జనరల్ ఎట్లా చేస్తావు? అవు జనరల్ టీఆర్ఎస్ కూడా మొత్తం 10 మంది వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇస్తావా వీళ్ళు? అన్న నువ్వు మాట్లాడే తప్పు కాదు, నువ్వు రేస్ అవుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు ఒకసారి పాండనకు ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? రేస్ కాకుంటే పాండనకు ఒకసారి ఫోన్ కలుపు అన్న, నేను మాట్లాడతాను. రేస్ కాకుంటే ఏం చేస్తావు అంటున్నా? ముద్దాలు అంటావా? తమాషా చేస్తున్నావా? ఫోన్ కలుపు ఒకసారి మాట్లాడు. ఏం రేస్ కాకుంటే ముద్దాలు అంటావా నీకు వచ్చి? హలో హలో అశోక్ అశోక్ ఇక్కడ ఏం తమాషా చేస్తున్నావా? ఇంకా రోజు చేస్తున్నావు పెద్దగా. ఒక్క నిమిషం సార్ నేను అన్నదేంది సార్? నేను ఏమన్నా ఎవరు నువ్వు చేయని నువ్వు అంటున్నావు? నువ్వు ఎవడు నువ్వు? మాన్ సింగ్ గారు ఒక్క నిమిషం నువ్వు నువ్వేమని మళ్ళా మాట్లాడుతున్నావు చూపిస్తా సార్ సార్ అది ఇక్కడ ఏనో అశోక్ నువ్వు నేను సార్ నేను ఎవరో చూపిస్తాను, నాకు నేను ఎవరో చూపిస్తాను. ఏనో అశోక్ ఏనో నువ్వు ఒక్క నిమిషం అశోక్ ఇక్కడ ఏనయ్యా జరా సార్ బయసు పెట్టుకోమని చెప్పలేదు కదా జర ఏను నువ్వు అశోక్ అశోక్ జర ఏను నువ్వు ఏం లేదు ఒక్క నిమిషం మాన్సింగ్ గారు ఒక్క నిమిషం ఏం లేదు అశోక్ ఏం లేదు జస్ట్ ఎంత మంది ఉన్నారు అబ్స్ట్రాక్ట్ పెట్టుకోయి అని చెప్తున్నా నేను. వాళ్ళు బయటికి చెప్పి బుట్టి ఎంత మంది ఉన్నారో అట్లా తీసి అట్లా అడిగి పెట్టుకోండి అని చెప్పినాం. కానీ అవన్నీ సార్ మనం బయట టాపిక్ తీయకయ్యా జరా నువ్వు ఎవరినో అడిగి తీసుకో జర ఆగు. నేను ఏం చెప్తా, మేము బయటికి ఏం చెప్తలేము, నీకే చెప్తా. మాన్సింగ్ గారు అంటే తప్పులేదా? నువ్వు నన్ను అన్నావు, నాకు గవర్నమెంట్ నుండి నాకు ఆర్డర్స్ ఉన్నాయి. నా విషయం నా జాబ్ నేను చేయాల్సింది. గవర్నమెంట్ ఆర్డర్ అని కాదు, నాకు మీటింగ్ లో మా ఆఫీషియల్స్ మా ఎంపీడీఓ సార్ నాకు చెప్పిండు. చెప్పిన ఆర్డర్ అశోక్ అది కాదయ్యా నువ్వు కనీసం అట్లా చూసి మీతానే పెట్టుకోండి, బయట చెప్పొద్దు. ఎవరెవరు ఉన్నారో ఉట్టి అట్లా ఉన్న లిస్ట్ లో ఎంత మంది ఉన్నారో తీసి పెట్టుకోమన్నావు కానీ బయట ఎందుకు చెప్తున్నావు? అవి నేను చెప్పలేదు సార్. నేను ఎందుకు చెప్పు సార్? నాకేం అవసరం చెప్పనీకే? నేను నా అందుకోసానికి 5 ఎకరాలు మనోళ్ళు ఎవరు ఉంటే 5 ఎకరాలు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మన లీస్ట్ లో 5 ఎకరాలు ఎవరన్నా ఉంటే అట్లా గుర్తు పెట్టుకో. మనం అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకుపోదామని చెప్పినాము. ఇవి ఏం లేదు, 4 వీలర్ ఎవరున్నారో 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నారో లీస్ట్ అట్లా పెట్టుకొని బయట ఎవరికి అది బయటకు చెప్పకు. అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడేను దానికి పెద్ద డిస్కషన్ అవసరం లేదు అశోక్. నేను చెప్పింది నీ తాను తీసి అమ్నాతం పెట్టుకో. అవసరం ఉంటే కలెక్టర్ దృష్టి తీసుకుపోదాం. అయ్యమంటే అందరికి ఇస్తాం, నువ్వు టెన్షన్ పడకు. ఓకేనా సార్? నేను అదే అన్నా సార్ సర్పంచ్ గారితో. అదే డిస్కషన్ వద్దు, నేను ఆయనతో నేను సంధాయిస్తాను. ఆ టాపిక్ వద్దు, నువ్వు అట్లా రాసి పెట్టుకొని అట్లా పెట్టుకొని అంతే. మనం ఏం చేసేది విన్ను సమక్షంలో నేను ఎవరు రేపు నేను ఎవరు చూపిస్తా తనకు ఉండని చిన్న చిన్న విషయాలు తమాషాలో నేను చూపిస్తా రేపు. నాకు బాధ్యత ఉంది. ఏమన్నాడు ఇప్పుడు ఈయన ఎవరు నువ్వు ఎవరు చేయని నేనంటే నువ్వు కూడా ఉంటావు నాకు. అదే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు వింటున్నా నేను. నువ్వు చేయడానికి ఎవరు నువ్వు నన్ను ఎవరైనా అందుకే నీకే మధ్యకాలం ఉంది అంటున్నా. ఉన్నది నేనా యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ యాజ్ స్పీకర్ గా నాకు చెప్పినందుకు మండల బాధ్యత నాకు చెప్పినప్పుడు రైటింగ్ ఇచ్చిందా? రైటింగ్ అని గవర్నమెంట్ ఇచ్చిందా? నీ గవర్నమెంట్ రైటింగ్ ఇవ్వమని చెప్పిందా? ఎవరికి? నీకేమో రైటింగ్ ఇచ్చిందా గవర్నమెంట్ లో చేయమని? అశోక్ దారు స్టేషన్ గడ్డపల్లి ఎందుకు వచ్చింది? నీకు వచ్చింది రాష్ట్ర దారు మండలి నింటే ఎందుకు వచ్చింది బయటికి?
ఇప్పుడు ఇల్లు 30 ఇల్లు వస్తున్నాయి మన ఊరికి 30 ఇల్లు సెలెక్ట్ చేయమని చెప్పి ఎందుకు అన్నావు నేను నువ్వు? అనలేదు దా, నువ్వు పాండన్న దగ్గర నువ్వు వేడికి రమ్మంటావు చెప్పి నేను వస్తా, మా సర్పంచ్ దోలుకొస్తా, పాండన్న దోలుకొస్తా, మాట్లాడదాం దాన్న. ఎక్కడ నీ దగ్గర రావాలా? నీ దగ్గరనే రావాలా? నువ్వు వేడికి రమ్మంటావు నేను వస్తున్నా, నీ దగ్గరనే రావాలా? నేను నీ దగ్గరనే రావాలా? చెప్పన్నా, నీ దగ్గర రావాలా అంటున్నా. నేను వస్తానా, నేను పాండన్న దోలుకొని వస్తా, ఏడికి రావాలి చెప్పన్నా, నేనే వస్తా. రేపు వస్తావు నీకు రేపు పిలిపిస్తా నీకు ఇప్పుడు రేపు పిలిపిస్తా ఇప్పుడు